హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. కొంతమందికి అర్థం కాదు, కానీ ఆయన మీద ఏదో రకంగా విమర్శలు చేసేయాలే, ఏది పడితే అది ఆయన గురించి మాట్లాడేయాలే, ఆయన గురించి తగ్గించే ప్రయత్నం చెయ్యాలే అని చాలామంది రాజకీయంగా వచ్చిన తర్వాత కొంతమంది అదే పనిగా పెట్టుకున్నారు. నిజంగా చెప్తున్నాను కదా, ఒకే ఒక మాట నేను చెప్పడం కాదు, హరీష్ శంకర్ గారు చెప్తారు. ఆ తర్వాత మనం మాట్లాడదాం. నిన్న ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించిన 6వ సాంగ్ రిలీజ్ నిన్న జరిగినటువంటిది. దాంట్లో ఆ ఈవెంట్లో హరీష్ శంకర్ గారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా కొంతమందికి కనువిప్పు కలగాలి. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు ఏది పడితే అదే మాట్లాడే ముందు ఆయన గురించి తెలుసుకోవాలి అనేది నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఒక్కసారి మీకు ఆయన గురించి ఆయన మాట్లాడింది మీకు వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడదాం. కళ్యాణ్ గారి జర్నీ అటు సినిమాలు కానీ అటు పాలిటిక్స్ కానీ అంత ఈజీగా రాలా, ఊరికే ఓవర్ నైట్ లో వచ్చేలా. సో ఆ జర్నీ ఎంత కఠినం అని అందరికి తెలుసు. సో దానికి సంబంధించిన లైన్, నా ఫేవరెట్ లైన్ ఏంటంటే, మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు, బండరాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవు నువ్వు. ఇక్కడ ఈ లైన్ నాకు నా ఫేవరెట్ లైన్. అంటే ప్రతి లైన్ నా ఫేవరెట్ లైన్స్ లిరిక్స్ లో ఉన్నాయి, బట్ ఎక్కువగా ఆతుకునే లైన్ ఇది. అలాగే అసలు డబ్బుకి ఏ మాత్రం కూడా, అంటే దాన్ని ఏమంటారు, డబ్బుకు లొంగని వ్యక్తి అని గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇట్స్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. గబ్బర్ సింగ్ తర్వాత మా కాంబినేషన్ లో చాలా మంది దాదాపు 15 ఏళ్ల క్రితం యాడ్స్ ట్రై చేద్దామంటే, కళ్యాణ్ గారికి 2012 లోనే, ఆ రోజుల్లోనే ఆల్మోస్ట్ అప్పటికి పాన్ ఇండియా అనే టర్మే లేదు, కానీ ఆల్మోస్ట్ షారుఖ్ ఖాన్ యాడ్స్ కి తీసుకున్నంత రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు కళ్యాణ్ గారికి. బట్ ఆయన ఆ కార్పొరేట్ ప్రొడక్ట్స్ కొన్ని ప్రొడక్ట్స్ హెల్దీ కాదని, కొన్ని ప్రొడక్ట్స్ కిడ్స్ కి మంచిది కాదని చెప్పి ఆయన రిలీజ్ చేశారు. ఆ యాడ్ నన్ను తీయమన్నారు. నా కళ్ళ ముందు ఆయన కొన్ని కోట్ల రివర్ వేసే యాడ్స్ రిజెక్ట్ చేశారు. ఇంకోళ్ళు చేయడం ఈయనకి చేయకపోవడం కంపారిజన్ కాదు, ఎవరి ధోరణి వాళ్ళది. బట్ ఇక్కడ మిగతా వాళ్ళ గురించి మనం కంపేర్ చేయడం అనవసరం, కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు అదే చెప్తున్నా. ఎప్పుడో 2012లో గబ్బర్ సింగ్ రిలీజ్ అయినప్పుడు ఆయన్ని డైరెక్టర్గా అనుకున్నారట యాడ్ షూట్కి. షారుఖ్ ఖాన్ అంటే ఇండియా, ఇండియా అంటే షారుఖ్ ఖాన్ అనేటువంటి టైము చాలా రోజులు నడిచింది. అలాంటి వ్యక్తి, అంటే భారతదేశంలో ఒక సినిమా ఫీల్డ్ ఉంది అనేటువంటి దాన్ని కొంతమంది షారుఖ్ ఖాన్ నుంచే చాలామంది మిగతా దేశాల్లో చూసేవాడు. కానీ అలాంటి వ్యక్తితో ఆఫర్ చేసినటువంటిది ఒక తెలుగు హీరో, మన తెలుగు మాత్రమే తెలుసు. కొంతమంది ఆయన సినిమాల గురించి, ఆయన ఫ్లాపుల గురించి, ఆయన హిట్ల గురించి చాలామంది మాట్లాడేస్తూ ఉంటారు. ఇది ఆయన రేంజ్. అర్థమైందా? షారుఖ్ ఖాన్ అనేటువంటి వ్యక్తితో ఎంతైతే యాడ్లు పెట్టి, ఎంత డబ్బులు అయితే, ఎన్ని కోట్లు అయితే ఇచ్చి యాడ్ షూట్లు చేసుకున్నారో, అలాంటి ఆఫరు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి యాడ్ షూట్ చేయడానికి ఆయనకు ఆఫర్ ఇస్తే ఆయన రిజెక్ట్ చేశారట. దాంట్లో కొన్ని రసాయనాలు కలుస్తాయి, లేదంటే పిల్లలకి హానికరం అని, అలాంటివి చేయటం మనకు వద్దు అని, ప్రజలకి ఇబ్బంది పడేటువంటి యాడ్స్ నేను చెయ్యను అని చెప్పి కొన్ని కోట్ల రూపాయల రెమ్యునరేషన్ని అవి తీసుకుని, కొంతమంది ఎవరో రీసెంట్గా కొంతమంది యూట్యూబర్స్ చూశాను, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఆ డబ్బులతో మళ్ళీ సమాజ సేవ చేస్తున్నాను అని. బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతమంది పోతారో, ఎంతమంది నాశనం అయిపోతారో, ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పోతాయో ఇవన్నీ పక్కన పెట్టుకుంటే, వాడు ఇచ్చేటువంటి ఒక కుటుంబం 2 కుటుంబాలను చూపించి వ్యూస్ సంపాదించి అటు నుంచి అక్కడి నుంచి వచ్చేటువంటి డబ్బుని సంపాదించుకుంటాడు. కానీ ఇక్కడ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెయ్యొచ్చు. నాకు అక్కడ డబ్బు నుంచి వస్తుంది కదా, ఆ డబ్బుతో ఇంతమంది సేవ చేయొచ్చు అని అనుకోవచ్చు. కానీ నిజాయితీగానే సంపాదించడంలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటువంటి కిక్కే వేరు. అందుకనే ఆయన అలాంటి వాటి జోలికి వెళ్ళా. ఒక పెప్సీ యాడ్ అనే దాన్ని జస్ట్ ఒకసారి ఆయన చేసి, అది కరెక్ట్ కాదు, మంచిది కాదని వెంటనే దాన్ని అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఆ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి, చాలా రకాల అవకాశాలు వచ్చాయి, ఏది కూడా దాన్ని ఆయన చేయడానికి ముందుకు రాలా. ఈవెన్ నిన్నగాక మొన్న ఒక టొబాకోకి సంబంధించినటువంటి ఒక యాడ్లో నటించమని భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఆయన దగ్గరికి వచ్చారట. నేను ఏది పొలిటికల్గా ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న తర్వాత ఇప్పుడు ఆయన సినిమాలు చేసుకుంటున్నప్పుడు కూడా, అంటే పాన్ ఇండియా లెవెల్లో ఉండేటువంటి ఎవరైతే హీరోలు ఉంటారో వాళ్ళకి ఆఫర్ చేసినట్టుగా పవన్ కళ్యాణ్ గారికి ఆఫర్ చేస్తే అసలు ఆలోచించడమే లేకుండా సున్నితంగా తిరస్కరించి ఇంకెప్పుడు ఇలాంటివి తీసుకురావద్దని చెప్పేశారట ఆయన. ఇంకెప్పుడు అసలు నా జోలికి ఇలాంటివి తీసుకురావాలనే ఆలోచన కూడా మీరు చెయ్యొద్దు, దయచేసి రావద్దు అలాంటి వాటి గురించి అయితే అని చెప్పి పంపించేశారట. ఆయన వ్యక్తిత్వం గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఆయన గురించి మాట్లాడే ముందు మనం పిల్లికి బిచ్చవేయం కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేస్తాం. కనీసం ఎంగిలి చేత్తో ఎంగిలి మెతుకులను కూడా ఇలా ఎతపం, కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన చేసేటువంటి మంచి గురించి మాట్లాడేస్తాం.
నిన్నగాక మొన్న కొణిదెల గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆ 50 లక్షల గురించి, లేదంటే ఆ తర్వాత అంతకు ముందు చేసినటువంటి కార్యక్రమాల గురించి చాలానే ఉంటాయి. ఎన్ని చెప్పినా కూడా ఆయన సొంత డబ్బులు ఎందుకు ఇస్తారు అంటే, దాంట్లో ఆయన మనసుకు వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ వేరు. అధికారంలో ఉన్నారు కదా, అధికారం నుంచి రోడ్డు వేసేయచ్చు, లేదంటే ఒక వాటర్ ట్యాంక్ కట్టేయచ్చు. కానీ ఆయన సొంత డబ్బు ఇస్తేనే, ఆయన కష్టపడినటువంటి సొమ్ము, నిజాయితీగా సంపాదించినటువంటి సొమ్ముని ఇస్తేనే అది సేవ అవుతుంది, అది మంచి అవుతుంది, అది మంచి పని అవుతుంది అనేటువంటిదే పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు. అందుకనే కష్టమైన ఆ కుటుంబం ఇబ్బంది పడుతున్నా, ఆయన ఇబ్బంది పడుతున్నా, ఆయన అలాంటివి సొంత డబ్బులు ఇవ్వడానికే ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఆయన మనసుకి నచ్చాలి. ఆ మనసుకి నచ్చితేనే ఏదైనా చేస్తారు. ఆ మనసు ఎంత పవిత్రంగా ఉంటుందంటే మనం మాటల్లో చెప్పలేం. ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు మనం చూడొచ్చు.